ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూసేసి ఒక లైక్ చేయొచ్చు కదా. ఈ రోజు విషయం ఏంటంటే మార్నింగే లేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళేలోగా ఇంక రోజు మా పాపని స్కూల్కి పంపించేటప్పుడు బిజీగా ఏ ప్రసాదం చేసి పెట్టుకోం కదా అని చెప్పేసి ఈ రోజు అయితే ఏదో ఒకటి ప్రసాదంగా చేసి పెడదాం అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడే ఇంకా పొంగల్ చేయటం అయితే నేను ఏదన్నా అప్పటికప్పుడు అనుకుని చేసేదే తొందరగా మంచిగా చేస్తాను. కానీ ఏదన్నా రేపు ఇలా చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోతానే ఉంటుంది. అందుకనే నేను మార్నింగ్ ఎప్పుడు ఏదైనా అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. అప్పటికప్పుడు ఏదన్నా డిసిషన్స్ తీసుకుని చేసుకుంటా ఉంటాను. ఇక్కడైతే మా బావ అయితే ఇంకా 4-5 రోజుల్లో వెళ్ళిపోతాడు అనగా ఇంకా మామిడికాయల మీద అయితే మంచిగా దండయాత్ర అయితే మొదలు పెట్టేశాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన కాడి నుంచి ఇలాంటి మామిడికాయలు దొరకవు కాబట్టి ఇంక ఇంటి దగ్గర ఉన్నప్పుడే మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి కదా. ఇంకా అందుకనే మా బావ నార్మల్గా అయితే మామిడికాయలు అయితే అసలు తినడు. ఏదో అప్పుడు ముక్క తింటాడు. కానీ ఈసారి ఎందుకు కానీ ఫుల్గా మామిడికాయలు అయితే తినేసాడు అనమాట. ఇంక వెళ్ళిన కాడి నుంచి దొరకవు అని చెప్పేసి ఆయనకి అర్థమైపోయింది. అక్కడ ఉన్న అన్ని రోజులైతే నేనే కానీ తిండికి ఎంత ఇబ్బంది పడిపోయానో. మా బాబు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడైతే అక్కడ ఉన్నానమాట మా బాబుతో పాటు. అక్కడైతే నాకు నచ్చిన ఫుడ్ దొరక్క నాకు నచ్చినట్టు తినడము అసలు ఏమీ లేదన్నమాట అక్కడ. ఇంకా అందుకని ఎక్కువ శాతం అయితే మా బావని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే మంచిగా తినేసి వెళ్ళు బావా అని చెప్పేసి చెబుతూ ఉంటాను. ఇంక ఇప్పుడైతే ఫుల్గా మామిడికాయలు అయితే లాగిస్తూ ఉన్నాడు అనమాట. ఇక అదే నవ్వుకుంటా చెప్పుకుంటా ఉన్నాము, అలా తిను ఇలా తిను అని చెప్పేసి. మా బావ కూడా నాకేం సిగ్గు, నేను అలాగే తింటాను ఇలాగే తింటాను అని చెప్పేసి వీడియోలు అయితే అలాగే కనపడతా తింటున్నాడు చూడండి. ఇంకా నార్మల్గా మా బావ వీడియోలకి రావడం చాలా తక్కువ, వచ్చాడు అనుకోండి ఎంత కామెడీ ఉంటుందో ఫుల్ కామెడీ చేస్తూనే ఉంటాడు అనమాట. ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర పొంగల్ చేసి పెడదామని చెప్పేసి ఇంకా పాలు అవన్నీ పోసి ఇంకా పొంగల్ పాలు పోసేసి ఇంకా గిన్నె కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఇంకా పాప అయితే మళ్ళీ మామిడికాయ కావాలంటే మా బావ అయితే మళ్ళీ మామిడికాయ కడిగేసి ఇంకా మా పాప కోసం అయితే కోసేస్తున్నాడు అనమాట. మా చిట్టుగాని వీడియోలో కనపడి తినరా అంటే ఇంకా వాడైతే అంత సిగ్గుపడిపోతున్నాడు. వాడినైతే బతివులాడి కాసేపు అయితే వీడియోలోకి అయితే తీసుకురావాల్సి వచ్చింది. వాడి హైట్కి ఈ వీడియో పెట్టడానికి మేమైతే సరిగ్గా కనపడట్లేదు. సరిగ్గా పెట్టామనుకోండి వాడు కనపడట్లేదు, వాడి స్థాలకాయ సగమే కనపడుతుంది చూసారు. వాడైతే అంత హైట్ ఉంటాడు కదా. ఇంక వీడియో అయితే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకునేటప్పటికే చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా మామిడికాయ తింటా ఏదన్నా చెప్పరా అంటే చాలు ఇంకా అలా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మామిడికాయ తినకుండా అలాగే వెళ్ళిపోయాడు. నువ్వు వీడియో తీస్తే నేను మామిడికాయ అయితే కూడా తినను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇక్కడైతే మా బావ మంచిగా మామిడికాయలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. ఒక పక్కనైతే పొంగల్ అయితే ఉడుకుతానే ఉంది. ఇంకా కూరగాయలు తెచ్చినవి అన్ని నీట్గా అయితే ఎక్కడికక్కడే సర్దేసుకుందామని చెప్పేసి ఇంకా మొత్తం అయితే తీస్తున్నాము సంచిలో నుంచి. ఇంకా మార్నింగ్ లేచి నేనైతే సంతకే వెళ్ళలేదు. మార్నింగే మా అమ్మ అయితే ఇంకా సంతకెళ్ళి ఇంకా కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా కూరగాయలన్నీ నీట్గా ఇంకా వానలకి తడిసి ఉంటాయి కాబట్టి అన్నిటిని నీట్గా సర్ది అక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా అంతలోపే పాలు కూడా పొంగితే ఇక్కడైతే రైస్ అయితే నానబెట్టాను కదా. ఇంకా రైస్ కూడా వేసేసి ఇంకా పొంగల్ కోసం అయితే పెట్టాను అనమాట. అదైతే ఒక పక్క ఉడుకుతానే ఉంటుంది. ఇక్కడైతే మామిడికాయలు అవన్నీ తీసి పక్కన పెడితే ఇంకా చూస్తూ ఉన్నాను అనమాట. ఇవైతే కొన్ని రోజులైతే పడతాయి అనమాట. కొంచెం ముగ్గటానికైతే రావాలి. ఇంకా కొంచెం ముగ్గితే తింటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఇంకా టమాటాలు కూడా నీట్గా కడిగేసి ఇంకా తుడిసి అయితే కవర్లో పెడుతున్నాడు అనమాట. ఇలా క్లీనింగ్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి తొందరగా పాడవు, తొందరగా కుళ్ళిపోవు అనమాట. ఇలా చేసి పెట్టుకోవాలి. టైం కుదిరినప్పుడల్లా ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటాయి అనమాట. నాకైతే టైం కుదిరితే నేనే చేసుకుంటాను, లేదైతే మా బాబు ఉంటే మా బావే ఎక్కువ చేసి పెడతా ఉంటాడు అనమాట. మా బాబుని పెట్టుకుని ఇలాంటి నాకైతే మా బాబుకి చాలా టైం అవుతుంది కాబట్టి మా బాబు ఉంటే నాకంతా ఇదేనమాట. ఏదో కొంచెం పనులు అయితే చాలా అయితే హెల్ప్ చేస్తాడు. కొంచెం కాదులేండి చాలానే చేస్తాడు. ఇంకా బెండకాయలు అవి కూడా అప్పుడే కట్ చేసి ఇచ్చాడు అనమాట. నేనైతే ఒక పక్క వంట చేసుకుంటానే ఇదంతా చేసుకుంటా ఉన్నాను. ఇక్కడైతే వీళ్ళైతే ఇవైతే క్లీన్ చేస్తూ ఉన్నారు కదా. నేనైతే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడి దగ్గర కూడా నీట్గా క్లీనింగ్ అయి చేసుకుని దీపారాజునికి అయితే మొత్తం సిద్ధం చేసుకుని ఇంకా వచ్చాను అనమాట. ఇక్కడైతే మా చిట్టు కూడా నన్ను ఏదో ఒకటి కదిలేస్తూనే ఉంటాడు. వాడిని అయితే వాదిస్తూనే ఉంటాను. ఇద్దరం అయితే కాసేపు తిట్టుకుంటాము. ఇంకా వాడి ఇక్కడ నా దగ్గర ఎవరున్నా కూడా ఎవరితో ఒకరితో ఏదో ఒకటి ఆర్గ్యూ అయితే పెట్టుకుంటా ఉండాల్సిందేనమాట. నేనైతే ఇంకా దేవుడి దగ్గర మొత్తం సర్ది పెట్టి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నిమ్మకాయ అన్నీ తీసుకుని దేవుడి సామాన్లన్నీ నీట్గా కడుక్కుంటున్నాను అనమాట. అక్కడైతే పూలు అవన్నీ తీసేసి ఇంకా పేపర్లు అవన్నీ మార్చేసి ఈ సామాన్లు అయితే తీసుకొచ్చుకుని నేను పెట్టుకున్నాను. వాళ్ళ పని వాళ్ళు అయితే నీట్గా సర్దుకుంటా ఉన్నారు కదా. ఇక్కడైతే నేను ఇంకా దేవుడి దగ్గర సామాన్లన్నీ నీట్గా కడిగేసుకుని పెట్టుకున్నాం అనుకోండి అంతలోపు పొంగలు కూడా ఉడికిపోతుంది. ఇంకా మంచిగా తొందరగా పూజ చేసేసుకుని ఇంక ఇంట్లో వంట కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. ఇంక నేనైతే మార్నింగ్ నుంచి ఇంతవరకు టిఫిన్ కూడా తినలేదన్నమాట. ముందర పూజ చేసుకున్న తర్వాతే టిఫిన్ కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. సండే అంటే చాలు నాకైతే ఇక్కడ చాలా బోరింగ్గా నిదానంగానే నడుస్తూ ఉంటుంది అనమాట. వంటలు కూడా ఒకసారి తినాల్సింది ఒకసారి తినాల్సింది ఒకసారి. ఇంకా టిఫిన్ టైంలో అన్నం తింటాం, అన్నం టైంలో టిఫిన్ తింటాం అన్నట్టు ఇంకా అలా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడైతే పొంగల్ కూడా ఉడిగిపోయింది. ఇంకా పొంగల్ కూడా అయిపోగానే ఇంక ఎటు దీపారాజుని కోసం అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక దీపారాజుని కూడా చేసేసుకున్నాను అనమాట. మా బాబాయ్ అయితే ఎక్కడున్నా ఇక అంతే కదా. ఇంకా మా బాబాయ్ అయితే వెళ్ళి గంటలు అవన్నీ తీసుకొస్తా ఉంటాడు. ఇంకా మార్నింగే ఇంకా చట్నీ అవన్నీ చేశాను అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే దోశలు వేసి పెట్టాడు. ఇంకా అందరు తినేసిన తర్వాత నాకు కూడా హాట్
బాక్స్లో అయితే వేసి పెట్టేశాడు. ఇంకా నేను కూడా పూజ అయిపోగానే ఇంకా ఫస్ట్ టిఫిన్ అయితే తినేసాను అనమాట. ఇంకా కర్రీ అవన్నీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కర్రీ అవి చేయటం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు మా కోసం అయితే మటన్ కర్రీ చేసుకుంటున్నాను. ఇంకా మా బావాళ్ళ కాళ్ళ కోసం అయితే పీతలు ఉన్నాయి అనమాట. ఆ పీతలు అయితే కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇంకా 2 అయితే చేయటం గబగబా స్టార్ట్ చేశాను. ఇంక వీడియో చూస్తూ ఇంకా చేయటం అయితే నాకు చాలా టైం పట్టేస్తుందని ఇంకా త్వరగా అయితే కర్రీ ఇంకా 2 కర్రీస్ కూడా వండేసి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసాను. ఇంకా ఈవినింగ్ అయితే మంచిగా తినేసి పడుకుని లేచిన తర్వాత చిట్టిగాడు అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా వాడికైతే కొంచెం గోంగూర కావాలంటే ఇంకా గోంగూర కోయడానికి అయితే గార్డెన్లోకి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇలా ఫ్రెష్గా కూరలు అవన్నీ కోసుకుని తింటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. మాకైతే గోంగూర మొక్కలు ఎప్పుడో మా బావ మొన్న వచ్చినప్పుడు వేసి వెళ్తే ఇప్పటికైతే మంచిగా పెద్దవి అయినాయి అనమాట. మేమైతే 2-3 సార్లు అయితే పచ్చడి అవన్నీ చేసుకున్నాంలే. కానీ ఇంకా వాళ్ళు కూడా తీసుకెళ్తానన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా ఇద్దరం అయితే కోసి ఇచ్చేస్తున్నాము. ఇంకా మల్లెపూలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. మల్లెపూలు కూడా చాలా పోస్తున్నాయి అనమాట ఆ టయానికి అయితే. ఇంకా మల్లెపూలు అవన్నీ సీజన్ అయితే వచ్చేసింది కదా. ఇంకా అవి కూడా నీట్గా అయితే కోసేసి ఇక్కడైతే మా బాబు చూడండి అక్కడైతే ఏదో తింటా ఆడుకుంటున్నాడు అనమాట. ఈవినింగ్ రాగానే ఇంకా మా బావకైతే మిరపకాయ బజ్జీలు కావాలంటే ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే వేయటం అయితే స్టార్ట్ చేసాం. ఆ మిరపకాయలు అయితే చాలా అంటే చాలా మంటగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా ఆయన వారికే బజ్జీలు అయితే చేసుకోమన్నాం. ఇంకా అందుకని తనైతే పచ్చిమిరకాయలు అయితే మంచిగా తీసేసి దానిలో ఉప్పు వాము అన్నీ పెట్టుకుంటున్నాడు. ఇక్కడైతే నేను వీళ్ళ కోసం అయితే మా పాపకి మా బాబుకి ఇంకా మేము తినడానికైతే వామాకుతో బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట. మా బావకైతే ఎప్పుడు ఏదో ఒకటి స్పైసీగా ఉండాలన్నమాట. నేను కూడా ఎక్కువ స్పైసీగా తింటానులే కానీ మరి ఇదైతే తినగానే కడుపులో మంట కూడా వచ్చేసేస్తుంది. అందుకని నేనైతే ఈ తినే సాహసం అయితే అస్సలు చేయలేదు. ఇక్కడైతే మా పాప అయితే మంచిగా బజ్జీలు అయితే పెట్టుకుని సాస్ వేసుకుని తింటుంది. ఇంకా పక్కన మా పాపాల ఫ్రెండ్ కూడా వస్తే తను కూడా తింటాను అనమాట. ఇంక వీడియో అయితే ఇంతే. మీకైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.